అందరికీ నమస్కారం. బాగున్నారా? బ్యాక్ పెయిన్ ఉందా మీకు? నెక్ పెయిన్, దీనికి మందులు వాడుతున్నారు, సరే అది వేరే విషయం. కానీ మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, ముందు కొంగొద్దు, బరువులు లేపొద్దు. ఫస్ట్ మీరు ఫాలో కావాల్సింది ఇది. ఎందుకంటే మన నడుం దగ్గర కర్వేచర్ ఇలా ఉంటుంది. ఇది పొట్ట, ఇది నడుం వెనక. అంటే కర్వేచర్ ఇలా ఉందంటే ఈ కర్వేచర్ ఇలాగే మెయింటైన్ కావాలి. మీరు ముందుకు ఇలా వంగారనుకోండి, ఆ ఉన్నటువంటి కర్వేచర్కి ఆపోజిట్లో వంగుతారు మీరు. ఫార్వర్డ్ బెండింగ్ అంటే కర్వేచర్ని డ్యామేజ్ చేసేటువంటి మూమెంట్ ఉన్నట్లు లెక్క. అందుకే ఈ డిస్కులు బయటకు జరిగిపోతాయి, ప్రెస్ అవుతూ ఉంటాయి. మామూలు ఎప్పుడు ఓకే, కానీ మీకు ఈ డిస్కులు బయటకు వచ్చి స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ముందుకు వంగడం అవాయిడ్ చేయాలి మీరు. మరి ముందుకు వంగడం అవాయిడ్ చేయాలంటే కొన్ని పనులు మనం ముందుకు వంగాల్సిందే కదా. వంగకుండా ఎలా చేయగలం? ఇంట్లో కొన్నిసార్లు మనం ముందుకు వంగుతాం. ఓకే, చైర్లో కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే చేతులు కింద పడ్డప్పుడు కానీ, లేదా నిల్చున్నప్పుడు కానీ, సడన్గా పేపర్ కింద పడ్డప్పుడు, ఫోన్ తీసుకోవాల్సినప్పుడు కానీ, ఇటువంటి ఖచ్చితంగా ముందుకు వంగాలి. వంగకపోతే ఎవరిస్తారు మనకి ఇంట్లో కదా. అటువంటివి ఎలా చేయాలి? కొంచెం ప్రికాషన్గా, అంటే మన స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను, చూడండి. యూజువల్గా మనం ముందుకు వంగగానే సడన్గా ఇలా వంగిపోతుంటాం. ఓకే, అది చాలా డేంజర్. అది ఇంకా ప్రెషర్ చేసినట్టు అవుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు నీల్ డౌన్, ఇలా కూర్చోవాలి. ఇప్పుడు సపోజ్ ఫోన్ ఉంది, ఫోన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, దాన్ని ఇలా డైరెక్ట్ తీసుకునే దానికన్నా కూడా ఇలా వంగి తీసుకోవడం అనేది సేఫ్ జోన్లో ఉంటుంది. అలాగే దీన్ని ఒక అడుగు ముందుకు వేసి, ఓకే, కింద పెట్టాలనుకోండి. సపోజ్ చేతికి తీసేసుకున్నాం మనం ఆల్రెడీ. కింద పెట్టాలంటే ఇలా డైరెక్ట్ పెట్టి మీకు మళ్ళీ ప్రెషర్ పడుతుంది. అందుకని కాళ్ళు ముందుకు పెట్టి ఇలా బెండ్ అయ్యి కింద ఇలా పెట్టవచ్చు. ప్రతిదానికి ఇలా కాళ్ళు స్ట్రైట్ ఉంచి వంగేదానికన్నా కూడా నీల్ డౌన్ అంటాం. ఇలా ఈ పొజిషన్ కంపల్సరీ రావాలి. అది కొంచెం కాలు ముందుకైనా పెట్టుకొని ఈ పొజిషన్లో అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇది చేయాలి. ఇదే పొజిషన్ మీరు ఇప్పుడు సపోజ్ నిల్చున్నప్పుడు కాలుకి ఏదో మట్టి ఏదో అంటింది అనుకోండి, దాన్ని ఇప్పుడు సపోజ్ షూలే ఉంది, షూకి మట్టి అంటింది, తుడుచుకోవాలంటే ఇలా ముందుకు ఇలా చేయకూడదు. ఓకే, కాళ్ళని పైకి తీసుకొని ఇలా చేయండి. అంటే ఇక్కడ స్పైన్ మీద ప్రెషర్ పడదు. అంతెందుకు, మీరు షూస్ వేసుకుంటున్నారు కదా, షూస్ ఎప్పుడు నిలబడి షూస్ వేసుకోవు, ముందుకు వంగే వేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా కూర్చోవాలి. కూర్చొని షూస్ వేసుకోవడానికి ఇలా ముందుకు వంగొద్దు. మళ్ళీ వంగారంటే మళ్ళీ ప్రాబ్లమే. కాలు పైకి తీసుకొని ఇలా వేసుకోవాలి. సాక్స్ వేసుకోవాలి. సాక్స్ ముందు వేసుకునేటప్పుడు కాలు పైకి తీసుకొని ఇలా వేసుకోండి. షూస్ వేసుకునేటప్పుడు కూడా సాక్స్ వేసుకున్నారా, వేసుకున్న తర్వాత ఈ షూ వేసుకోవాలంటే తగిలించుకొని పైకి తీసుకొని మీరు ఇలా వేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుకు మాత్రం వంగొద్దు. ముందుకు వంగారంటే మీ బ్యాక్ని స్ట్రెయిన్, షూ కోసం బ్యాక్ని స్ట్రెయిన్ చేసినట్టు అవుతుంది. సపోజ్ ఇలా కూర్చోన్నారు, ఈ కూర్చున్న పొజిషన్లో అక్కడ ఏదో దురద లాంటిది ఏదైనా పుట్టింది అనుకోండి, మీరు ముందుకు ఇలా వంగొద్దు, ఇలా తీసుకొని ఇక్కడ రుద్దుకోండి. యాక్చువల్గా సేఫ్ మీరు కూర్చున్న పొజిషన్ ఎప్పుడు కూడా ఇలా కూర్చునే దానికన్నా కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోండి. ఇలా కూర్చుంటే బ్యాక్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు, సపోజ్ ఇది పెన్ అండి, ఓకే, మాట్లాడిన ఏదో చెప్తున్నారు, సడన్గా కింద పడిపోయింది. ఏం చేయాలి? అప్పుడు గబగబ ఇలా వంగి తీసుకోవద్దు. ఓకే, ఫార్వర్డ్ బెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా సైడ్ బెండ్, ఇలా బెండ్ కావాలి. డైరెక్ట్గా మీ స్పైన్ మీద ప్రెషర్ పడొద్దు. ఇప్పుడు ఈ ఫోన్ ఇలాగే తీసుకోవాలంటే ఇలా సైడ్కి వంగి తీసుకోవాలి. సపోజ్ మీ ముందున్నప్పటికీ కూడా ఇలా ఉందనుకోండి, ఫోన్ ముందుంది కదా నేను ముందుకు వంగడం కాదు, మీరు ఇలా తిరిగే దీన్ని తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ స్పైన్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు కూడా చైరే వాడాలి. నిలుచొని స్నానం చేయలేకపోతే కింద చిన్న స్టూల్ కాదు, ఇటువంటి చైరే ఉండాలి, పెద్ద చైరే ఉండాలి. ఆ చైర్లో ఇదే హైట్లో కూర్చొని మీరు స్నానం చేస్తారు. స్నానం చేసేటప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఎక్కడంటే స్నానం మామూలుగా చేస్తారు కదా, కానీ కాళ్ళు రుద్దుకునేటప్పుడు ఏదో ఆలోచిస్తూ చేయొద్దు. మీరు ఏ పని చేసినా కాన్షియస్తోనే చేయాలి. సబ్బు రుద్దుకుంటారు, ఇలా రుద్దుకుంటారు, ముందుకు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఇది డేంజర్. ఇంకా మీరు స్ట్రెయిన్ చేసినట్టే లెక్క. మీరు కాలు పైకి తీసి ఇలా సోప్ పెట్టుకుంటారా, నిలుచొని దీని మీద ఇలా పెట్టి ఇలా చేస్తారా అన్నది మీ ఇష్టం. మొత్తానికైతే మీ బాడీ ఇలా ఫార్వర్డ్ బెండ్కి మాత్రం వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఈ పొజిషన్లోనే మీకు ఉండాలి.
అలా చేస్తేనే మీ స్పైన్ మీద ప్రెషర్ అనేది పడకుండా ఉంటుంది. కిచెన్లో తెలియకుండానే మీరు చాలా వంగుతారు. లేడీస్కి మేము చెప్పేది అదే, నిలుచున్నప్పుడు మీరు ముందుకు వంగాలంటే కాళ్ళు మడిచి మాత్రమే వంగాలి, మోకాళ్ళు మడిచే వంగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫార్వర్డ్ బెండ్ చేయదు. పోనీ ఎప్పుడైనా వంగేశారా? వంగిన తర్వాత మళ్ళీ వెనక్కి వంగాలి, దాన్ని కొంచెం కాంపెన్సేట్ చేయడం అవుతుంది. అర్థమైందా? అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది. ఇంకోటి చెప్పనా, యూజువల్గా బట్టలు వేసుకునేటప్పుడు కూడా మనం ప్యాంట్ వేసుకుంటాం. ప్యాంట్ ఎలా వేసుకుంటారండి? ఖచ్చితంగా ముందుకు వంగి ఇలా వేసుకుంటారు కదా, అది కూడా డేంజరే. ఎందుకంటే అక్కడ మీకు ఫార్వర్డ్ బెండ్ వస్తుంది. బెటర్ ఏదైనా గోడ దగ్గరికి వెళ్ళి ఆనుకొని ఇలా స్ట్రైట్గా వేసుకోవడం, అది అంత కంఫర్ట్ ఉండదు. అందుకే మేము కూర్చొని వేసుకోమంటాం. కూర్చొని ఇలా వేసుకుంటే మీకు సేఫ్ జోన్లో ఉంటుంది, నడుము మీద ప్రెషర్ పడదు. ఇవి అంటే రొటీన్గా మనం చేసేటువంటి పనులు, అబ్జర్వ్ చేయకుండా క్యాజువల్గా చేసుకునేటువంటి పనులు. వీటిని కొంచెం కేర్ఫుల్గా కానీ చేయగలిగితే మీకు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ జాగ్రత్తలు చూడండి. నేను చెప్పిన ఈ 2-3 సజెషన్స్ మీరు ఎక్కడైనా చేస్తున్నారేమో ఆల్రెడీ, పెయిన్ పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఇవి చేసి చూడండి, ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. చేస్తారు కదా? మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.